రాష్ట్ర వ్యాప్తంగా 104 సంచార వాహనాల ద్వారా 40 రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సేవలను 904 వాహనాలతో ప్రజలకు చేరువ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు ఏటా 162.72 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాధులను ముందే గుర్తించి నివారించే వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమానికి జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించనున్నట్లు తెలిపింది. ఏటా 56.40 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో 104 వాహనంలో రోజుకు 20 మందికి పరీక్షలు చేయాలని సూచించింది. నెలలో కనీసం 26 పని దినాల్లో ఒక్కో యూనిట్ 520 మందికి పరీక్షలు చేయాల్సి ఉంటుందని లక్ష్యం నిర్దేశించింది. గ్రామాల వారీగా ప్రజల ఆరోగ్య పరిస్థితుల సమాచారం సేకరించి దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారిని గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఆరోగ్య రథంలో ఇప్పటిదాకా ఏంటంటే మనం పల్లెకి వెళ్ళి అక్కడ వారికి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్కి సంబంధించి క్రానిక్ డిసీజ్కి సంబంధించి నెలవారీ మందులు మనం ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఇక మీదట ఏమవుతుందంటే ఈ సేవల్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న ఈ 104 MMU సేవల్లో డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఈ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అంటే ఏంటంటే ప్రతిరోజు మన ఈ వెహికల్స్ 104 ఆరోగ్య రథాలు పల్లెల్లోకి, గ్రామాలకి రూట్ మ్యాప్ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారికి బండిలోనే ఈ రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుందండి. ఈ రక్త పరీక్షలు అంటే ఏంటంటే దాదాపుగా 49 టెస్టులు మేము ప్రతి ఒక్కరికి చేయడం జరుగుద్ది. చేసిన తర్వాత వారి యొక్క రిజల్ట్స్, ఆ రక్త పరీక్షల తాలూకా రిజల్ట్స్ అనేది వారి గ్రాహకుల మొబైల్ నంబర్స్కి వాట్సాప్ ద్వారా వారి రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.